తెలంగాణ పేపర్ కాడికి వస్తే కాంగ్రెస్ దుర్మార్గం ఫిర్జాదిగూడ మేయర్ ఆ పీఠంపై కన్ను అవిశ్వాసం నెగ్గేందుకు దాడికి ప్లాన్ బీఆర్ఎస్ మేయర్ కార్పొరేటర్లను వెంబడిస్తూ 25 కార్లో కాంగ్రెస్ నాయకులు సఫారీ గ్యాంగులు ప్రలోభాలకు లొంగని మేయర్ జక్క వెంకటరెడ్డి కార్పొరేటర్లు తాజా పరిణామాలపై హరీష్ రావు సీరియస్ దాడులకు తెగబడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక నిన్న అవిశ్వాస తీర్మానం పెట్టింది. ఈ ఫిర్జాదిగూడ ఉప్పాల్ ఫిర్జాదిగూడ ఉన్నది కదా, ఉప్పాల్ ఫిర్జాదిగూడ దగ్గర కార్పొరేట్ మేయర్ పీఠంపై కన్నేసింది కాంగ్రెస్ పార్టీ. ఆయన మీద అవిశ్వాస తీర్మానం పెట్టి దగ్గర 25 కార్లతోటి నిన్న ఆయనను వెంబడించడం. 25 కార్లలో ఆయన వెంటబడి మరి ఆయనను చంపడమా, ఆయనను బెదిరించి ఆయనను ప్రలోభపెట్టి లొంగ తీసుకొని ఈ వెంకటరెడ్డి అంటాను లొంగ తీసుకొని ఏదో విధంగా మేయర్ సీటు కొట్టేయాలని చూస్తాను. ఇంకా 3-4 నెలలు అయితే మళ్ళీ జరుగుతాయి ఈ కార్పొరేషన్ ఎన్నికలు. అప్పటిదాకా కూడా ఆగబుద్ధి అవుతలేదు కాంగ్రెస్ వాళ్ళకు. ఇక ఇట్లా రౌడీ కథలు, దాడులు, బెదిరించడాలు గివి అనే రేవంత్ రెడ్డి గారు వీటికే మీ పరుగు పోతుంది. వీటికే మరి మీ ప్రభుత్వం పరుగు పోయేది, మీ పరుగు పోయేది వీటికే. ఫిర్జాది కూడా మేయర్ పీఠంపై కన్నెత్తే గిట్లా ఎంబడిచ్చి కొట్టాలని చూస్తారా మేయర్ని కొట్టాలని చూసి ఇదేమో సినిమా గింత గొడ్డు పోయిందా? హైదరాబాదు రాష్ట్రానికి సీఎం అయి ఉంటారు, నీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, రౌడీలు కావచ్చు, లేకపోతే 25 కార్లల్లో ఒక వ్యక్తిని వెంబడించి మేయర్ని 25 కార్లల్లో మేయర్ని వెంబడించి చంపాలని చూస్తున్నారంటే మీరు ఇక శాంతి భద్రతలు ఉన్నాయి అసలు రాష్ట్రంలో? శాంతి భద్రతలు ఉన్నట్టేనా? దీనిపై నిన్న ట్విట్టర్లో స్పందించండి హరీష్ రావు గారు. 25 కార్లతోటిగా ఇట్లా చేస్తాను, జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు, ఆ వెంకటరెడ్డికి ఏమన్నా ప్రమాదం జరిగితే పూర్తి మీదే బాధ్యత అని నేను ట్విట్టర్లో రాత్రి 10 గంటలకు స్పందించాను హరీష్ రావు గారు. మరి ముఖ్యమంత్రి గారు ఇట్లా దాడులకు తెగపడడం ఈ తెలంగాణ సంస్కృతి కాదు, ఇట్లా వెంబడించడం తెలంగాణ సంస్కృతి కాదు, వాళ్ళ రాజకీయాలు ఇలాంటి సంస్కృతి లేదు మన దగ్గర. మరి ఇట్లా మీరు ఎందుకు ఊసిగొలుపుతాను, ఎందుకు ఈ కథలు అవుతాయి అని కూడా ఒక్కసారి రివ్యూ చేసుకోండి. ఇవాళ మీ కేబినెట్ మీటింగ్ ఉన్నది కదా, రివ్యూ చేసుకొని కాస్త బుద్ధి తెప్పించండి మీ అక్కడ ఉన్న కార్యకర్తలకు కావచ్చు. కాంగ్రెస్ రాజ్యం వచ్చింది, రౌడీ రాజ్యం వచ్చినట్టే అనుకుంటే ప్రజలే మిమ్మల్ని చిత్కరిస్తారు, ప్రజలే తన్నే రోజులు వస్తాయి. బాగా గుర్తుపెట్టుకోండి.